సీఎం ఇంటికి సమీపంలో బ్యాగ్ కలకలం, అనుమానాస్పదంగా కనిపించడంతో చీఫ్ సెక్యూరిటీ వింగ్ అలర్ట్, తనిఖీలు చేపట్టిన అధికారులు. ఎవరు పెట్టిండ్రు ఇవి? సీఎం ఇంటి సమీపంలో ఒక బ్యాగు కనబడ్డదట. మరి ఆ బ్యాగులో ఏమైనా పెట్టిండు అయ్యింది మరి అనుమానాస్పదం కనబడుతుంటే చీఫ్ సెక్యూరిటీ వింగ్ అలర్ట్ అయిందట, తనిఖీలు చేపట్టిన అధికారులట. మరి దీనికి సంబంధించి పూర్తిగా ఇచ్చిన బాగుండు కదా, ఎక్కడ ఇచ్చిండ మరి ఏమున్నదల్లా ఏంది? వచ్చిగానే పబ్లిసిటీ చేసి సీఎంను ఎవరో ఏదో చేయాలని చూస్తాను, సీఎం గారి ఇక్కడ ఇచ్చిందా కాదు ఇయ్యలే, మరి ఇది రాసుకురాలి. ఇదేంది థర్డ్ పేపర్లో అన్నారు, ఏది థర్డ్ పేపర్లో వేయలే, థర్డ్ పేపర్లో కూడా వేయలే. సీఎం గారు మంచిగానే ఉండాలని, ఆనందంగా ఉండాలని, మేము ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను. ఇది సీఎం ఇంటి సమీపంలో బ్యాగ్ కలకలం. జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో బ్యాగ్ కలకలం రేపింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సీఎం ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా ఒక బ్యాగ్ కనిపించింది. దీంతో అప్రమత్తమై చీఫ్ సెక్యూరిటీ వింగ్ అధికారులు బ్యాగును స్వాధీనం చేసుకొని తనిఖీ చేశారు. అనంతరం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఆ పరిసర ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఇది వచ్చిదే హైప్ బెంచ్ కార్యక్రమం. ఇది ఇప్పుడు అరికపూడి గాంధీ, ఈ పాడి కౌశిక్ ఇదంతా లొల్లి ఉన్నది కదా. ఇప్పుడు వీడు ఏదో రాసుకొచ్చిందని మనం ఈ పైకి పోయి సాగితే ఈడ కూడా ఆ బ్యాగ్లో ఏమున్నదో చెప్తలేడు. ఆ బ్యాగ్లో ఏం లేదు, అసలు బ్యాగే లేదు కావచ్చు. ఇంతసేపు పోరాడి ఇక్కడ ఏమైనా రాసుకొచ్చిండా వీడి బ్యాగ్లో ఏమున్నా అని ఇక్కడ మనం ఇక్కడ ఫస్ట్ పేపర్లు ఇది రాసిండు. ఇది ఏమున్నదానికి మనం కిందికి వస్తే ఏం లేదు, బ్యాగ్ ఉన్నదని రాసుకొచ్చిండు. మళ్ళా మరి బ్యాగ్ ఎవరు పెట్టిండు? ఆ సీసీ కెమెరాలలో ఆ బ్యాగ్ అక్కడ ఎవరు ఇడిచిపెట్టిపోయిండు, ఆ డీటెయిల్సే రాసుకురాలి. అంటే బ్యాగ్ లేదన్నట్టే. బ్యాగ్ ఉంటే ఆ బ్యాగులో ఏమన్నా ఇటుక పిల్ల పెట్టిండా, బాంబులు పెట్టిండా, ఉతికిన ఎవడన్నా బ్యాగ్ మర్చిపోయిందా, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఎవడన్నా వార్నింగ్ ఇచ్చిపోయిందా? ఇవన్నీ డీటెయిల్స్ ఉండాలి కదా. బ్యాగ్ కలకలం, బ్యాగును చూసిండ్లు, కథం భయపడ్డారు. 3 గంటలు అట బ్యాగును చూసి భయపడి. అక్కడ మన రైల్వే స్టేషన్లో కదా అనౌన్స్మెంట్ ఇస్తారు కదా, మీకు అనుమానం ఉన్న వ్యక్తులకు దూరంగా జరిగి దగ్గరగా ఉన్న పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏదన్నా అనుమానాస్పద వస్తువులు కానీ వ్యక్తులు కానీ మీకు కనబడ్డట్లయితే వాటికి దూరంగా జరిగి దగ్గరగా ఉన్న పోలీసులకు, వాటికి నిలబడ్డదే దగ్గర, ఎక్కడో పోలీసు స్టేషన్ దూరం ఉంటుంది, ఏమో దూరంగా జరిగి దగ్గరగా ఉన్న పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటారు. వీళ్ళు గట్టినప్పు మోపాయింట్లు. ఆ బ్యాగును చూసి 3 గంటల సేపు కింద మీద తనలాడి మరి ఆ బ్యాగును పట్టుకోలేదు, వాళ్ళు ఏమున్నదో చెప్పలేదు. వచ్చిదే ఇదంతా ఏదో డ్రామాలో పోతాను. ఈ డ్రామా అల్లి ప్రతిపక్షం మీద బురద చల్లాలి, గంతే, ఏం లేదు.